ఒక పండితుడిని ఇలాగే ఒక అతను ఒక క్షురకుడు, ఏమండి మీరు బ్రాహ్మణుల పెద్దవాళ్ళు, నాకు ఎప్పటి నుంచో ఓ సందేహం ఉందండి, మీరు తీర్చాలన్నాడు. ఏమిట్రా అబ్బాయి నీ సందేహం అంటే, దేవుడు ఉంటే ఊళ్ళో ఈయన ఘోరాలు జరుగుతున్నాయి, ఎందుకు ఊరుకున్నాడండి, అలాగే ఆయన అన్ని చేయిద్దా, ఈయన ఘోరాలు జరుగుతుంటే దేవుడు పట్టించుకోవద్దా అండి అన్నాడు. ఊళ్ళో ఇంతమందికి గడ్డాలు జుట్టు పెరిగాయి కదా, నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ గొరిగేయచ్చు కదా, ఆ పని ఎందుకు చేయలేదు అన్నాడు. అదేమిటంటే నాకేం పని, ఊళ్ళో గడ్డం పెరిగిన వాడికల్లా నేనెళ్ళి కొరుకుతాను, వాడు నన్ను అడగాలి కదా, వాడు నన్ను అడిగితే కదా క్షౌరం చేసేది, అడగకుండా ఎందుకు చేస్తానంటే, మరి క్షవరం చేసేవాడికి నీకు ఎన్ని షరతులు ఉంటే శ్రీ మహావిష్ణువుకి ఎన్ని ఉంటారు ఆయన. నువ్వు అడిగితే కానీ ఆవిడకి గడ్డకి ఇవా, అడగందే అమ్మైనా అన్నం పెట్టదని అడగాలి దేవుణ్ణి. అడగడం కాదు, కన్నీళ్లతో ఆయన పాదాలు కడగాలి, అడిగితే సరిపోదు, కడగాలి. ఆ ఆర్తి ఆవేదనకే భగవంతుడు లొంగుతాడు. ఊరికే వచ్చేసి ఏదో ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోగానే లొంగడు. ప్రదక్షిణం ఊరికే చేసామంటే మనకు వ్యాయామం అయింది అంతే, అంతకంటే మార్నింగ్ వాక్ బదులు ఇక్కడ చేసాం, సరే దానికంటే ఇది నయమే అనుకోండి, కానీ అంతకుమించి ఏం జరగదు. ఆర్తి ఉండాలి. సంపాతి అనే పక్షి, ఈ వానరులు కొన్ని వేల మంది అక్కడికి సీతాన్వేషణ కోసం రావడాన్ని చూసి వాళ్ళు ఏదో అనుకుని మనకు ఆహారం దొరికింది కదా అని మింగేద్దామని చూస్తాడు. అందులో ఈ అంగదులు వీళ్ళు మాట్లాడుకుంటే ఎవడో సీతాదేవిని వెతకడానికి వచ్చాం, మన వీడెవడో మింగేస్తున్నాడంటే, సీతాదేవి అన్న మాట విని మొత్తం నోట్లో ఉన్న వాళ్ళందరినీ పెట్టి కుదిరేశాడు. విని మీ ఇల్లు బంగారంగానే సీతాదేవిని వెతకడానికి వచ్చారా, నేను మీకు జాడ చెప్పడం కోసమే ఇక్కడ ఉన్నానయ్యా, మీరు వచ్చారు మింగేశాను అంటే అప్పుడు అంగదులు అడుగుతాడు, 500 మందిని మింగేశావు, తినేస్తావా, అరుగుతుందా అన్నాడు. ఇది టిఫిను, మధ్యాహ్నం భోజనం 5,000 లెక్క అన్నాడు. అంత ఆకలి ఉందా నీకు అంటాడు. నాకు ఆకలి ఉండగా లోకంలో ఎవరికేమున్నాయో చెబుతాను చూడు అంటాడు. పాములకేమో కోపం ఎక్కువ, పక్షులకేమో ఆకలి ఎక్కువ, మృగాలకేమో భయం ఎక్కువ, గంధర్వులు కామవాంఛ ఎక్కువ, మనుషులకి ఏమిటి ఎక్కువ చెప్పలేదు. నాకు రామాయణం చదివితే అదే అనుమానం వచ్చింది. రామాయణం చదివేది మనుషులు కదా, పాముల గురించి ఎందుకంటే చెప్పడం, మనుషులకి ఏమిటో చెప్పాలి. అదే ధ్వని, రామాయణంలో ధ్వని అంటారు. అంటే ఏమిటో తెలుసా, మనుషులకి 4 ఎక్కువే, అందుకే చెప్పలేదు.